మరణానికే భయపడినోడు ఇంకా దేనికి భయపడతాడండి? చావంటే భయం లేదు, ఇక వాడికి ఇంకా వాడిని భయపెట్టేది ఏముంటుంది? వాడు అన్నిటినీ ఎదుర్కోగలుగుతాడు. మరణమును మన బానిసగా చేసుకొని, మరణాన్ని మన సేవకుడుగా చేసుకొని మనం కొత్త జీవితం ఆరంభించాలి. మరణాన్ని మన సేవకుడుగా చేసుకొని మనం పరిశుద్ధ జీవితం జీవించాలి. మరణాన్ని మనం సేవకుడుగా చేసుకొని చెడు స్నేహాల నుండి విడుదల పొందాలి. ఒకప్పుడు ఇద్దరు స్నేహితులు కలిసి తాగేవాళ్ళు. ఒకడు రక్షణ పొందాడు. ఆ రెండో వాడు చదువుతాడు, పదరా మా వెళ్ళి తాగుదామని. ఎలా రంటే, నేను చచ్చిపోయానుగా, రావడం వీలు కాదు. అదేంట్రా పిచ్చి పట్టింది అలా మాట్లాడుతున్నాను? కాదు కాదు, ఇది సత్యం, నేను చచ్చిపోయా. ఒక్కసారి రారా దయచేసి. ఒక్కసారి ఏంట్రా, నేనే చచ్చిపోయి శవాన్ని ఉంటే పెట్టిలో పెట్టబడి పాడ మీద ఉంటే ప్లీజ్ రా తాగుదాం రా అంటావు నువ్వు? వాడు వస్తాడా? నేనంతే, ఐ కెనాట్ కమ్. నీ స్నేహం వదులుకోలేకపోతున్నాను, నేను వదిలి ఉండలేనురా. నేను ఉండాలి, తప్పదు. ఎంత ప్రియుడైనా సరే చచ్చిపోయినప్పుడు మట్టిలో కలిపేసి వెళ్ళిపోతాం. ఎంత బాధ ఉన్నా సరే మళ్ళీ ఇంటికి తీసుకెళ్తారా? దిస్ నో హోప్. అడ్జస్ట్ అయిపో నువ్వే, నా ఫ్రెండ్ చచ్చిపోయాడని. మరణం అనే దాన్ని నువ్వు సీరియస్గా అన్వయించుకుంటే నీకున్న పాడు స్నేహాలు, నిన్ను చెడగొట్టే స్నేహాలన్నీ పుట్టుకుని తెగిపోతాయి అంతే. డెత్ కెన్ సాంక్టిఫై యూ. ఎంత అద్భుతకరుడండి. ఆదాము హవ్వలకు ఏం చెప్పాడు? మీరు ఆ పండు తిరుదినమున నిశ్చయంగా చచ్చిపోతారు. శిక్షగా వచ్చిన మరణాన్ని యేసు తన మీదికి తీసుకొని అనుభవించి మళ్ళీ లేచి పునరుద్ధానుడై ఇప్పుడు ఆ మరణాన్ని మనకు అతి గొప్ప ఆశీర్వాదంగా మార్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా గాక. హల్లెలూయా. మరణాన్ని వాడుకుంటాడు దేవుడు మన కోసం. ఇంకో రకంగా కూడా వాడుకుంటాడు. ఎవడైనా సువార్తకు వ్యతిరేకంగా ఎక్కువ బలంగా పనిచేస్తూ మూర్ఖుడుగా ఉంటే వాడిని తీసేసేయడం ద్వారా కూడా దేవుడు మరణాన్ని మన కోసం వాడుకుంటాడు. ప్రార్థన చేయండి, ప్రభువాడికి మారు మనసే నువ్వు, లేకపోతే తీసుకెళ్ళిపోని. రెండే ఆప్షన్లు. దేవుడి చిత్తంలో ఉంటే మారుతాడు, లేకపోతే టపా కట్టేస్తాడు. మరణం అనేది మంచిది ఏమండి?